This conference will now be recorded. Yeah. So today, we are going to discuss about actually demo session completed. There is a demo session. I will share to all of you once the demo, once our class is completed. I will share. So this is our first session. So today we are going to discuss about the what are the advantages in SAP and what about SAP applications. So all these things we'll discuss briefly. We'll discuss in our today's session. సో ఆల్రెడీ ఇన్ డెమో క్లాస్ లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఎస్ఏపి బేసిస్ ఈజ్ టోటలీ అడ్మినిస్ట్రేషన్ జాబ్. ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్ ఇస్ టోటలీ అడ్మినిస్ట్రేషన్ జాబ్. సో వీ హ్యావ్ సర్వర్స్. మనకి రియల్ టైంలో మనకి సర్వర్స్ ఉంటాయి, లైక్ డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్ అండ్ ప్రొడక్షన్ సర్వర్. సో లైక్ దిస్ వీ హ్యావ్ సర్వర్స్. The main job is we need to monitor how the servers are going on. So development server, quality server, and production server. So monitoring is the main job. So the main job, monitoring job. So how the development server is going on, the quality server is going on, production server is going on. So that is our main job. So SAP basis consultant is totally administration job. So ఇక్కడ మనం ఎక్కడ కోడింగ్ అని ఎస్క్యూఎల్ క్వరీస్ కానీ ఎక్కడ యూజ్ చేయం. సో టోటల్ గా మనం టీ కోడ్స్, ఎస్ఏపి ప్రీ డిఫైన్ టీ కోడ్స్. సో ఎస్ఏపి వాడు ఇచ్చిన ప్రీ డిఫైన్ టీ కోడ్స్. సో మనకి 40+ టీ కోడ్స్ ఉంటాయి ఎస్ఏపి బేసిస్ లో. ఆ 40+ టీ కోడ్స్ మనం యూజ్ చేస్తాం మనం ఎంటైర్ కెరియర్. సో ఇఫ్ యూ హ్యావ్ 20 years ఎక్స్పీరియన్స్ ఆల్సో ఆ 40+ టీ కోడ్స్ యూజ్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఫర్ సపోజ్ మీరు ఒక 3 years ఎక్స్పీరియన్స్ లో జాయిన్ అయ్యారనుకోండి. సో మనకున్న 40+ టీ కోడ్స్ మనకి ఇవ్వరు, యాక్సెస్ ఇవ్వరు. సో మ్యాక్సిమం 10 టీ కోడ్స్ యాక్సెస్ ఇస్తారు. ఎందుకంటే ఇన్ ఆర్గనైజేషన్ యూఆర్ నాట్ ఓన్లీ ఎంప్లాయీ. సో వీ హ్యావ్ ద టీమ్. సో మినిమం 10 members టీమ్ ఉంటుంది బేసిస్ కన్సల్టెంట్స్. సో అన్ని టీ కోడ్స్ మనకే ఇవ్వరు. ఆ టీ కోడ్స్ సపరేట్ చేస్తారు బేసిస్ కన్సల్టెంట్ అందరికి. సో 40+ టీ కోడ్స్ అనేది ఫిక్స్. మీరు 3 years ఎక్స్పీరియన్స్ మీరు జాయిన్ అయినా ఒక 20 years తర్వాత మీరు చెక్ చేసుకున్న అవే టీ కోడ్స్ ఉంటాయి. సో నో చేంజెస్ ఇన్ ద టీ కోడ్, బికాస్ అవి ఎస్ఐపి వాడు ప్రొవైడ్ చేసిన టీ కోడ్స్, మనం డెవలప్ చేసే టీ కోడ్స్ కాదు. అండ్ ద ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, అంటే మనం జాయిన్ అవుతున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని టీ కోడ్స్ అసైన్ చేస్తారు. ఫర్ సపోజ్ 7 years, 8 years, 10 years ఎక్స్పీరియన్స్ జాయిన్ అయ్యామనుకోండి. సో మనకు 20-25 టీ కోడ్స్ అసైన్ చేస్తారు. సో మీరు 1 year ఎక్స్పీరియన్స్, 2 years ఎక్స్పీరియన్స్, ఆ 3 years ఎక్స్పీరియన్స్ జాయిన్ అయ్యారనుకోండి. సో మ్యాక్సిమం ఐ థింక్ 10-15 టీ కోడ్స్ ఓన్లీ అలొకేటెడ్. ఆ 15 టీ కోడ్స్ మనం అంటే న్యూ టీ కోడ్స్ అసైన్ చేసేంత వరకు ఆ 15 టీ కోడ్స్ మీదే మనకు వర్క్ ఉంటుంది. సో దీస్ టీ కోడ్స్ ఆర్ ఫిక్స్డ్. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ మన సెషన్స్ లో డిస్కస్ చేస్తున్న టీ కోడ్స్ ఏవైతున్నాయో అవే టీ కోడ్స్ మనకు రియల్ టైంలో ఉంటాయి, నో చేంజెస్. సో అది డిఫరెంట్ సర్వర్ ఏం కాదు. సో రియల్ టైంలో యూజ్ చేస్తున్న సర్వరే మనం ఇక్కడ యూజ్ చేస్తాం.
Yeah. So once the servers are started, I will show you. And one more thing, the next point is అంటే ఇది మన బేసిస్ కోర్స్ కంటెంట్ ఎక్కడ ఉండదని సో జనరల్ గా చెప్తున్నాను, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తున్నాను. యాజ్ అ బేసిస్ కన్సల్టెంట్ గా మనకి సో మెయిన్ యాక్టివిటీస్ ఏముంటాయంటే రియల్ టైంలో సో ఫస్ట్ సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి, ఎస్ఏపి సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేయాలని మన సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. అండ్ న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అవుతుంటారు. ఫర్ సపోజ్ సో న్యూ ఎంప్లాయీ జాయిన్ ABAP consultant to join in our organization. So as a basis consultant, we need to create the credentials. So create the credentials, user ID and password for the new employee. So we need to create so user ID password for the new employee. So this is one of the our main job. సో ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యే న్యూ ఎంప్లాయీస్ కి మనం క్రెడెన్షియల్స్ క్రియేట్ చేయాలి, సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి. సో లైక్ డెవలప్మెంట్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, క్వాలిటీ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి, ప్రొడక్షన్ సర్వర్ ఇన్స్టాల్ చేయాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఈస్ ద ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్స్టాలేషన్ SAP అప్లికేషన్స్. సో SAP అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడం. సో లైక్ డెవలప్మెంట్ సర్వర్, SAP ECC. What is ECC? We'll discuss. SAP ECC development system install చేయడం means development server. Quality server install చేయాలి, production server install చేయాలి. So that is our main job. Second one is to create the credentials for the new employee. So కొత్తగా జాయిన్ అవుతున్న ఎంప్లాయీస్ కి credentials create చేయాలి. So create user IDs, password for the new employees. For new employees, we need to create user ID password, and we are getting the tickets also. మనకి టికెట్స్ వస్తుంటాయి యూజర్ సైడ్ నుంచి. అంటే one of the user he forgot the password and one of the user validity is expired. సో తన వ్యాలిడిటీ ఎక్స్పైర్ అయిపోయింది, సో పాస్వర్డ్ తను మర్చిపోయారు. లేదంటే ఎవ్రీ 6 months కి యాజ్ పర్ ద సెక్యూరిటీ పాలసీ మనం ఎవ్రీ 6 months కి పాస్వర్డ్ రీసెట్ చేయాలి. సో సేమ్ లైక్ మనం బ్యాంకింగ్ ఫర్ సపోజ్ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేస్తున్నాం, ఎవ్రీ 6 months కి సో ఆ పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని మనకు మెసేజ్ వస్తుంది. ద సేమ్ వే హియర్ ఆల్సో ఫర్ సెక్యూరిటీ రీజన్ మనం 6 months కి పాస్వర్డ్ రీసెట్ చేయాలి. సో వీఆర్ గెటింగ్ ద టికెట్స్ ఫ్రమ్ ఎండ్ యూజర్ సైడ్, ఎండ్ యూజర్ నుంచి మనకు టికెట్స్ వస్తుంటాయి. సో థర్డ్ వన్, సో క్లయింట్స్ ని క్రియేట్ చేయాలి. క్లయింట్స్, సో వీ గాట్ ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ టాటా మోటార్స్. సో ఆ టాటా మోటార్స్ కి క్లయింట్స్ అంటే డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయాలి. డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి, కస్టమైజింగ్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి, క్వాలిటీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి, అండ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి. అంటే డెవలప్మెంట్ ఎంప్లాయీస్ అందరికీ సో ఒక డిపార్ట్మెంట్, సో కస్టమైజింగ్ అంటే మోడిఫికేషన్ డిపార్ట్మెంట్స్ కి ఒక క్లయింట్, క్వాలిటీకి ఒక క్లయింట్, అండ్ న్యూ ఎంప్లాయీస్ కి ట్రైనింగ్ కోసం ఒక క్లయింట్, ప్రొడక్షన్ కి ఒక క్లయింట్. ఇలా మనం క్లయింట్స్ కి క్రియేట్ చేయాలి. సో దట్స్ క్లయింట్ అడ్మినిస్ట్రేషన్. సో క్లయింట్స్ క్రియేషన్. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ వీ నీడ్ టు డిలీట్ ద క్లయింట్. అవసరం లేదనుకుంటే క్లయింట్స్ డిలీట్ చేయాలి. సో క్లయింట్ కాపీ చేయాలి. సో దీస్ విల్ డిస్కస్ ఇన్ క్లయింట్ అడ్మినిస్ట్రేషన్. ద ఫోర్త్ వన్ ఈజ్ మానిటరింగ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం బిగినింగ్ ఆఫ్ అవర్ సెషన్ లో. సో మానిటరింగ్, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ జాబ్ యాజ్ అ బేసిస్ కన్సల్టెంట్. అంటే మనకి ఆర్గనైజేషన్ లో డెవలప్మెంట్ సర్వర్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. హౌ ద సర్వర్స్ ఆర్ గోయింగ్ ఆన్. సో అది ఎప్పుడు డౌన్ అవ్వకూడదు. If we take development system or quality or production, the servers are never down. So we down అవ్వకుండా చెక్ చేసుకోవాలి. సో దట్ ఈస్ అవర్ మెయిన్ జాబ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మానిటరింగ్ యాక్టివిటీస్.
సో సర్వర్ని ఎప్పుడు మనం మానిటర్ చేయాలి. సో ఇప్పుడు డౌన్ అవ్వకూడదు. సో డౌన్ అయిందంటే బిజినెస్ లాస్ అవుతుంది. సో మనకి క్లయింట్ సైడ్ నుంచి మనకి నెంబర్ ఆఫ్ ఎస్కలేషన్స్ వస్తుంటాయి. సో దట్ ఈస్ మెయిన్ జాబ్. మానిటరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ జాబ్ యాజ్ అ బేసిస్ కన్సల్టెంట్. ద ఫిఫ్త్ వన్ ఈజ్ అప్గ్రేడేషన్స్. అంటే ఎస్ఏపి అప్లికేషన్స్ లో నంబర్ ఆఫ్ వర్షన్స్ అప్గ్రేడ్ అవుతుంటాయి. సో నంబర్ ఆఫ్ వర్షన్స్, న్యూ వర్షన్స్ వస్తుంటాయి. సో యాజ్ పర్ ద SAP recommendation, we need to upgrade. So upgrade చేస్తే ఏమవుతుందంటే whatever the issues are there in SAP application, whenever we upgrade the application, the issues are rectified. The application performance is improved. So application performance improve చేయడం కోసం మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటాం. సేమ్ లైక్ మన మొబైల్లో ప్లే స్టోర్లో మనం ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ 10 daysకి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉంటాం ఏమన్నా న్యూ అప్డేట్స్ వచ్చినాయా అని. అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన యాప్స్కి ఏమైనా అప్డేట్స్ వచ్చినాయని మనం చెక్ చేసుకుంటాం. సో ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో. సో SAP frequently released version upgradations. So at the same time మనం కూడా అప్గ్రేడ్ చేస్తే whatever the issues are there in SAP application, in existing SAP application, the issues are rectified and SAP application is working smoothly. So SAP application మనకి పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడం కోసం కంపల్సరీగా అప్గ్రేడేషన్స్ చేయాలి. అండ్ లాస్ట్ వన్ ఈజ్ బ్యాకప్ అండ్ రికవరీ. యాక్చువల్గా ఇది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ చేస్తుంటారు. 6th పాయింట్. యాక్చువల్గా DBలోనే మనకి ఈ వర్డ్స్ చూస్తుంటాం, బ్యాకప్స్ ఇవన్నీ. సో బ్యాకప్స్ ఈ వర్డ్స్ అన్ని మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ లో చూస్తుంటాం, DBA వాళ్ళు చేస్తుంటారు. సో ఇక్కడ బ్యాకప్ రికవరీ ఎందుకు ఇచ్చేస్తున్నామంటే ఇక్కడ కూడా మనం బ్యాకప్స్ చేయాలి, బ్యాకప్ అండ్ రికవరీ చేయాలి. ఎందుకంటే అది మెయిన్గా మనం HANA డేటాబేస్లో చేస్తుంటాం బ్యాకప్ రికవరీ, SAP HANA DBలో. సో బ్యాకప్ తీస్తూ ఉండాలి ఫ్రీక్వెంట్గా. సో ఫుల్ బ్యాకప్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ అని మనకి 3 types ఆఫ్ బ్యాకప్స్ ఉన్నాయి. సో ఫుల్ బ్యాకప్ తీయాలి బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, ఇంక్రిమెంటల్ బ్యాకప్, డిఫరెన్షియల్ బ్యాకప్ తీయాలి. రికవరీ ఇఫ్ సో సిస్టమ్ ఏదైనా క్రాష్ అయింది అనుకోండి, మనం తీసిన బ్యాకప్ ఇచ్చేసి రికవరీ చేయాలి. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్. సో మనం రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన ఈ పాయింట్స్ కంపల్సరీగా ఉండాలి. ఈ 6 పాయింట్స్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో మెయిన్ పాయింట్ కంపల్సరీగా ఉండాలి. సీ హియర్. సో యాక్చువల్గా ఇది రన్నింగ్ బ్యాచ్ కోసం ఇన్స్టాల్ చేసిన సిస్టమ్ ఇది. సో మన సెషన్స్లో మనం ఇన్స్టాల్ చేద్దాం. సో ఇది రన్నింగ్ బ్యాచ్ కోసం ఇన్స్టాల్ చేసిన సిస్టమ్స్. ఇక్కడ చూడండి, డెవలప్మెంట్ సిస్టమ్, క్వాలిటీ సిస్టమ్, ప్రొడక్షన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ప్రజెంట్ వి ఇన్స్టాల్ ఓన్లీ డెవ్ అండ్ క్వాలిటీ. సో ఇక్కడ మనకి ఎలా అయితే చూపిస్తుందో సిస్టమ్స్ మనకు రియల్ టైంలో కూడా అలానే ఉంటాయండి. SAP MMC మీన్స్ SAP Microsoft Management Console. SAP Microsoft. ఎందుకంటే మనం ఇన్స్టాల్ చేసింది మైక్రోసాఫ్ట్ OS, మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్. MMC stands for SAP Microsoft Management Console. Management Console. MMC stands for Microsoft Management Console. So this is మనం డెవలప్మెంట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇది. సో మనం ఎన్ని సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినా సో అండర్ SAP సిస్టమ్స్ దీని కిందే వస్తాయండి ఎన్ని, డెవలప్మెంట్, క్వాలిటీ, ప్రొడక్షన్. సో మనం ఎన్ని సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినా SAP సిస్టమ్స్లో ఉండి మనకు రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది స్క్రీన్. సేమ్ ఆప్షన్స్ ఇక్కడ మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో
లైక్ ఫైల్, యాక్షన్, వ్యూ, ఫేవరెట్స్, విండో. సో సేమ్ రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుందండి. నో డిఫరెన్స్, ఎందుకంటే రియల్ టైంలో యూజ్ చేసే సర్వర్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం. The OS is Windows 2022, the OS. So 2022లో మనం అంటే లేటెస్ట్ OS అండ్ ద వర్షన్ SAP సిస్టమ్ కూడా మనం లేటెస్ట్ SAP వర్షన్ ఇన్స్టాల్ చేసాం. దట్ ఈస్ NetWeaver 7.5. So present the systems are shut down. Why? Because gray color లో ఉంటే it shut down అని. So both systems are in shutdown. So we'll discuss in our regular sessions, we'll discuss how to install development system, how to install quality system. సో అసలు సాఫ్ట్వేర్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, సో ఇవన్నీ మనం రెగ్యులర్ సెషన్స్ మనం డిస్కస్ చేద్దాం. సో నౌ ద డెవలప్మెంట్ సిస్టమ్ ఈజ్ స్టార్టింగ్. So already we discussed one point. For suppose if you joined with 3+ years of experience, 10 to 15 T codes only assigned. But ఆ టీ కోడ్స్ ఏ టీ కోడ్స్ ఇస్తారో తెలియదు కాబట్టి మనం అన్ని టీ కోడ్స్ మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. సో ఎందుకంటే మనకు తెలియదు కదా మనకి ఏ టీ కోడ్స్ ఇస్తారో. సో 40+ టీ కోడ్స్, ఆ పర్టికులర్ 11 టీ కోడ్స్ సో మనకు ముందే తెలియదు కాబట్టి మనం నేర్చుకుంటాం అంతే. దట్ ఈస్ ద రీజన్. సో SAP బేసిస్ ఈజ్ వెరీ ఈజీ అండి. సో ఎందుకంటే ఎక్కడ మనం SQL క్వరీస్ ఎక్కడ యూజ్ చేయం. సో జావా వాళ్ళలాగా ఎక్కడ మనం ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయం. అంటే టీ కోడ్స్ని, సో ఉన్న టీ కోడ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో బేసిస్ కన్సల్టెంట్ జాబ్ రిపీట్ జాబే, అంటే మనం ఆ టీ కోడ్స్ని రిపీట్గా యూజ్ చేస్తూ ఉంటాం. దెర్ ఆర్ నో న్యూ టీ కోడ్స్. సో మనకు అసైన్ చేసిన టీ కోడ్స్ సో మనకు కనిపిస్తూ ఉంటాయి. వన్స్ మనం SAPలో లాగిన్ అయ్యామంటే మనకి టీ కోడ్స్ అని కనిపిస్తూ ఉంటాయి మనకి. Development system is still running. Yeah, so system is completely started. So now చూద్దాం, లాగిన్ అయ్యి చూద్దాం సరే. So this is the login pad. So these are the servers. This is the login pad. ఇక్కడ డెవలప్మెంట్ సిస్టమ్. సో డెవలప్మెంట్ సిస్టమ్ లాగిన్ అవ్వాలంటే సో ఇది క్వాలిటీ సిస్టమ్కి ఇది అంటే మనం సపరేట్గా క్రియేట్ చేస్తాం లాగాన్స్.
సో వన్స్ సిస్టమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ డెవలప్మెంట్ ఎంటర్ ద యూజర్ ఐడి పాస్వర్డ్. సీ హియర్. సో మనకి రియల్ టైంలో ఇలానే ఉంటుందండి స్క్రీన్ కూడా. యూజర్ మెనూ ఫర్ యూజర్ మెనూ ఫర్ S2006575. మనకి రియల్ టైంలో స్క్రీన్ కోడ్ ఇలానే ఉంటుంది. వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఇలానే ఉంటుంది. యూజర్ మెనూ ఫర్ S2006575. S2006575 ఈజ్ యువర్ యూజర్ ఐడి, లాగిన్ యూజర్ ఐడి. ఇది అంటే మీ ఎంప్లాయీ ఐడి ఏదైతే ఉందో అదే యూజర్ ఐడి. ఎక్కడ నేమ్ సీ చేయరు. అంటే సో మన నేమ్స్ తోటి ఎక్కడ సో మనం లాగిన్ అవ్వలేం. దట్ ఈస్ ఇన్స్టెడ్ ఆఫ్ ద నేమ్ ఇన్ రియల్ టైమ్ సినారియో. సో వీ హ్యావ్ ద యూజర్ ఐడీస్. అంటే ఈ యూజర్ కి అసైన్ చేసిన టీ కోడ్స్ 1 2 3 4 5 6 టీ కోడ్స్ ఓన్లీ. అబ్జర్వ్ హియర్, ది 6 టీ కోడ్స్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూజర్. సో ఈ యూజర్ కి ప్రజెంట్ 6 టీ కోడ్స్ అసైన్ చేస్తారు. అంటే ఇలానే ఉంటుంది మనకి స్క్రీన్ రియల్ టైమ్ లో కూడా. యూజర్ మెనూ ఫర్ S2006575 ఆ యూజర్ ఐడి అది. సో ఆ యూజర్ కి అసైన్ చేసిన టీ కోడ్స్. మనకి యాక్చువల్గా 40+ టీ కోడ్స్ ఉన్నాయి, బట్ ఎక్కడ 40+ టీ కోడ్స్ అసైన్ చేయరు. సో మన రెస్పాన్సిబిలిటీ ఈ 6 టీ కోడ్సే. న్యూ టీ కోడ్స్ అసైన్ చేసేంత వరకు మన రెస్పాన్సిబిలిటీ ఈ 6 టీ కోడ్సే. అంటే SU01 యూజర్ మెయింటెనెన్స్, SU10 మాస్ యూజర్ మెయింటెనెన్స్, క్లయింట్ కాపీ లాగ్స్, రిమోట్ క్లయింట్ కాపీ, క్లయింట్ అడ్మినిస్ట్రేషన్, ACCL లోకల్ క్లయింట్ కాపీ. సో మనకి డైలీ వీటి మీదే వర్క్ ఉంటుంది. ఇంకా న్యూ టీ కోడ్స్ అసైన్ చేసేంత వరకు మనకి వర్క్ వీటి మీదే ఉంటుంది. సో వర్క్ ఉంటే ఓకే, లేకపోతే సో మనం ఖాళీగానే కూర్చుంటాం ఆ రోజు. ఎందుకంటే ఈ టీ కోడ్స్ లో ఉన్న వర్క్ వస్తేనే మనం చేయగలం. ఈ టీ కోడ్స్ లో ఉన్న వర్క్ వస్తేనే మనం చేస్తాం అంతే. సో నీ టీ కోడ్స్ అసైన్ చేసే అంతవరకు వీటి మీద మనకు వర్క్ ఉంటుంది. సో 45 టీ కోడ్స్ ఎవరు యాక్సెస్ చేసుకోలేరు. 40+ టీ కోడ్స్. ఈవెన్ యూ హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆల్సో. సో మనకి 10+ ఎక్స్పీరియన్స్ ఉన్న, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న 40+ టీ కోడ్స్ ఆర్ నాట్ అసైన్ టు ఎనీ బేసిస్ కన్సల్టెంట్. సో మనకి రియల్ టైంలో కూడా ఇలానే ఉంటుంది. సేమ్ టీ కోడ్స్. సో ఇక్కడ మనకి ఏదైతే టీ కోడ్స్ ఉన్నాయో SU01, SU10, SEC3, SEC9, SEC4 అండ్ SECL, సేమ్ టీ కోడ్స్. దీస్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్ టీ కోడ్స్. సో దీస్ ఆర్ నాట్ ఎగ్జాంపుల్ టీ కోడ్స్. రియల్ టైంలో యూజ్ చేసే టీ కోడ్సే. సో వాట్ ఈస్ SU01, how it is useful, what is SU10, so how it is useful, what is SEC3, what is SEC9, what is SEC4, what is SECL. సో ఇవి మన రెగ్యులర్ సెషన్స్ లో మనం డిస్కస్ చేద్దాం. ఈ 6 టీ కోడ్స్ ఏంటనేది. సో నాట్ ఓన్లీ 6 టీ కోడ్స్, 40+ టీ కోడ్స్ ఉంటాయి. ఆ 40+ టీ కోడ్స్ మనం డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు SAP వర్షన్స్. సో మనం అసలు ఏ వర్షన్స్ మీద మనం వర్క్ చేయబోతున్నాం రియల్ టైంలో.
సో మనకు మెయిన్గా సో 3 వర్షన్స్ మీద వర్క్ చేస్తాం. SAP ECC, SAP NetWeaver, and SAP S/4HANA. So SAP ECC stands for Enterprise Core Component. Organization core component means main component. SAP NetWeaver, this is a platform. So this is a platform for installation of SAP applications. SAP ECC, SAP NetWeaver, and SAP S/4HANA. So first versions, SAP ECC. ECC stands for Enterprise Core Component. The version, latest version is SAP ECC 6.0 EHP 8. So this is the latest version. And coming to SAP NetWeaver, SAP NetWeaver 7.5 is the latest version. And SAP S/4HANA 2025 means latest version. సో SAP NetWeaver అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. SAP అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఇది. సో ప్లాట్ఫామ్ SAP ఇన్స్టలేషన్, SAP అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ ప్లాట్ఫామ్ మ్యాండేటరీ. సో మనం రెజ్యూమ్ లో కూడా ఈ 3 పాయింట్స్ మెన్షన్ చేస్తాం. SAP ECC ఎంటర్ప్రైజ్ కోర్ కాంపోనెంట్ 6.0 EHP 8 లేటెస్ట్ వర్షన్ ఇది. సో ఇది ఇచ్చేస్తాం మనకి రియల్ టైంలో ప్రజెంట్. SAP NetWeaver యూజ్ చేస్తున్నాం రియల్ టైంలో. SAP S/4HANA. సో ఇక్కడ ఏంటంటే ECC మేబీ 2030 తర్వాత, అంటే ప్రజెంట్ 2026లో ఉన్నాం, 2030 తర్వాత మేబీ సో ECC వైండ్ అప్ అవ్వచ్చు. సో దట్ ఈస్ ద రీజన్. సో మెయిన్ గా మనం SAP NetWeaver అండ్ SAP S/4HANA, సో ఇవి మనం ఇన్స్టలేషన్స్ అయితే ఇవి చేస్తామండి. ECC 6.0 EHP 8, SAP NetWeaver అండ్ SAP S/4HANA. సో ఈ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేస్తాం. ECC ఎలా ఇన్స్టాల్ చేయాలి, NetWeaver ఎలా ఇన్స్టాల్ చేయాలి, అండ్ SAP S/4HANA ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇది ఒక ప్లాట్ఫామ్ అని చెప్పాం కదా, ఇది ప్లాట్ఫామ్ ఇది. సో మనకి SAPలో అప్లికేషన్స్ ఉన్నాయి, ECC, S/4HANA అండ్ SAP అప్లికేషన్స్, అంటే SAP డెవలప్ చేసిన అప్లికేషన్స్, SAP CRM, SAP SRM. సో ఇవి కూడా అప్లికేషన్స్ SAPలో. సో ఇవన్నీ మనం NetWeaverలో ఇన్స్టాల్ చేయొచ్చు అండి. అంటే ఇది ఒక ప్లాట్ఫామ్, ఇది NetWeaver మీద మనం ఇన్స్టాల్ చేస్తాం. అంటే ప్లాట్ఫామ్ లైక్ ఇప్పుడు మనకి జనరల్గా ఇప్పుడు బస్ స్టాండ్ లో మనకి ప్లాట్ఫామ్ నెంబర్ అని ఉంటుంది. అంటే నంబర్ ఆఫ్ వెహికల్స్ వస్తుంటాయి, అంటే లైక్ బస్సెస్ వస్తుంటాయి ఆ ప్లాట్ఫామ్ మీద, అంటే వస్తుంటాయి పోతుంటాయి, రైట్. అదొక ప్లాట్ఫామ్ అది. అంటే ఆ ప్లాట్ఫామ్ అది యూజ్ చేస్తుంటాయి, ఆ బస్సెస్ అన్ని ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తుంటాయి. అంటే ఇది ఒక ప్లాట్ఫామ్. SAP NetWeaver అనేది ఒక ప్లాట్ఫామ్. సో SAP ECC ఇన్స్టాల్ చేయాలన్నా NetWeaver ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేయాలి. CRM కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అది ఒక అప్లికేషన్ SAPలో, అది ఇన్స్టాల్ చేయాలన్నా NetWeaver ప్లాట్ఫామ్ కంపల్సరీ. SAP SRM ఇన్స్టాల్ చేయాలన్నా, SAP S/4HANA ఇన్స్టాల్ చేయాలన్నా NetWeaver అది ఒక ప్లాట్ఫామ్. ఇది ఈ ప్లాట్ఫామ్ మీద ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తాము. సో ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. SAP ECC 6.0, హౌ టు ఇన్స్టాల్ SAP ECC 6.0 EHP 8, NetWeaver 7.5,
SAP S4 ఎందుకంటే లేటెస్ట్ వర్షన్ మన రెజ్యూమ్ లో ఉంటేనే సో మనకి కాల్స్ వస్తాయండి. లేటెస్ట్ వర్షన్స్ ఎప్పుడు మెన్షన్ చేయాలి మన రెజ్యూమ్ లో. సో SAP ECC ఇన్స్టలేషన్ కి మనకి నియర్లీ 10 అవర్స్ పడుతుంది, మనకి కంపల్సరీగా మినిమం 10 అవర్స్ అయితే పడుతుంది. SAP నెట్వీవర్ కి ఐ థింక్ 2 అవర్స్ పడుతుంది మనకి, మినిమం 10 అవర్స్ SAP ECC. ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ గా ఉంటేనే, అంటే సిస్టమ్ షట్ డౌన్ అవ్వకుండా ఉంటేనే మనకి కంటిన్యూషన్ గా 10 అవర్స్ పడుతుంది. SAP నెట్వీవర్ ఐ థింక్ మాక్సిమం 10 ఐ థింక్ 2 అవర్స్ ఓన్లీ, జస్ట్ 2 అవర్స్ ఓన్లీ. S4 హనాకి 4 అవర్స్ పడుతుంది. సో మినిమం 4 అవర్స్ పడుతుంది. సో మనకు రియల్ టైంలో కూడా ఇంతే టైం పడుతుంది. SAP ECC అయినా SAP ECC రియల్ టైంలో ఇన్స్టాల్ చేసినా 10 అవర్సే పడుతుంది. సో మేబీ 1 అవర్ డిఫరెన్స్ ఉంటుంది, మేబీ 1 అవర్ అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ 10 అవర్స్ ఉంటుంది. నెట్వీవర్ 2 అవర్స్ లో ఇన్స్టాల్ చేస్తాం. S4 హనా 4 అవర్స్ లో. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం విండోస్ లైనెక్స్ రెండు డిస్కస్ చేస్తాం. సో విండోస్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, లైనెక్స్ లో ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో ఎందుకంటే రియల్ టైంలో మనకి విండోస్ ఉంటుంది, విండోస్ లో SAP సిస్టమ్స్ ఉంటాయి, లైనెక్స్ లో కూడా SAP సిస్టమ్స్ ఉంటాయి. సో దానికోసం మన విండోస్ లైనెక్స్ రెండింటి మీద మనం ఇన్స్టలేషన్ ఉంటుంది. Yeah. So SAP advantages. The first one is only one GUI, only one logon pad for all SAP applications. అంటే SAP లో మనకి 200+ మాడ్యూల్స్ ఉన్నాయండి. SAP బేసిస్, SAP ABAP, FICO, SAP SD, MM, PM, QM ఇలా మనకి నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ 200+ మాడ్యూల్స్ వాళ్ళు ఇచ్చేసేది ఒక కామన్ SAP GUI, ఓన్లీ వన్ GUI ఫర్ ఆల్ SAP applications and modules. So see here, I will show you. So ఇది SAP GUI డెవలప్మెంట్ సిస్టమ్ లాగిన్ అవుతున్నాం. ఇక్కడ చూడండి, ఓన్లీ వన్ లాగాన్ ప్యాడ్. సో ఓన్లీ వన్ లాగాన్ ప్యాడ్. ఇక్కడ ఎక్కడ మాడ్యూల్ అంటే ఫర్ సపోజ్ వీఆర్ బేసిస్ కన్సల్టెంట్, ఇక్కడ ఎక్కడ బేసిస్ అని ఎక్కడ ఉండదండి. ఓన్లీ SAP లోగో ఒకటే ఉంటుంది ఇక్కడ, ఓన్లీ SAP లోగో. ఇట్ మీన్స్ this is not only for basis consultant. This logon pad is not only for basis consultant. This is for all SAP modules people. ABAP వాళ్ళు ఇచ్చేసేది ఇదే logon pad, SAP SD వాళ్ళు ఇచ్చేసేది ఇదే, SAP MM, PM, QM. So for all the modules, only one logon pad. So this is the first advantage. There is no separate logon pad for మాడ్యూల్ వైజ్. మాడ్యూల్ వైజ్ గా మనకు సపరేట్ లాగాన్ ప్యాడ్ ఎక్కడ లేదండి, ఒకటే లాగాన్ ప్యాడ్ ఫర్ ఆల్ మాడ్యూల్స్. సెకండ్ పాయింట్, SAP provides runtime environment. SAP application provides runtime environment for all the modules. What is the meaning of runtime environment? So runtime environment అంటే మీనింగ్ ఏంటంటే, జనరల్ ఎగ్జాంపుల్ ఫర్ సపోజ్ ఒక మొబైల్ మనం పర్చేజ్ చేసాం అనుకోండి, సామ్సంగ్ గెలాక్సీ మొబైల్ పర్చేజ్ చేసాం. సామ్సంగ్ మొబైల్ మనం పర్చేజ్ చేసాం అనుకోండి, సామ్సంగ్ గెలాక్సీ. సో పర్చేజ్ చేసిన తర్వాత మనకి డిఫాల్ట్ గా రింగ్ టోన్ ఉంటుంది.
So we have ringtone, default ringtone. So default wallpaper ఉంటుంది. Default background screen ఉంటుంది. Background screen. So once we purchase it, the smartphone, Samsung smartphone, we can able to change ringtone. Default ringtone place లో సో మనకు కావాల్సిన ringtone మనం సెట్ చేసుకుంటాం. వాల్ పేపర్ కూడా మనం చేంజ్ చేస్తాం అండ్ బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కూడా మనం చేంజ్ చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ కూడా మనం చేంజ్ చేస్తాం, రైట్? సో బికాస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ వీ కెన్ ఏబుల్ టు చేంజ్, బికాస్ కస్టమైజబుల్. అంటే ఈ మొబైల్ యాజ్ గా ఇచ్చేసుకోమని కాదు. సో మనకు కావాల్సిన అంటే ఇంకోటి ఏంటంటే ఫాంట్ సైజ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్, సో వీ కెన్ ఏబుల్ టు చేంజ్ ద ఫాంట్ సైజ్ ఆల్సో, రైట్? ఇన్ ద సేమ్ వే SAP అప్లికేషన్ ఆల్సో. SAP అప్లికేషన్ లో SAP అప్లికేషన్ లో అబాపర్స్ వర్క్ చేస్తుంటారు. యాజ్ ఎ బేసిస్ కన్సల్టెంట్ గా మనం వర్క్ చేస్తుంటాం. సో ఇప్పుడు ఇఫ్ యు టేక్ అబాపర్స్, based on the requirement, they can able to modify the coding. So based on the requirement, they can able to modify the coding. Basis consultant, మనం number of users create చేస్తుంటాం. So we are going to create number of users. Create number of users create చేస్తుంటాం. Number of clients create చేస్తుంటాం. So create number of clients. అంటే we can able to modify. SAP అప్లికేషన్ మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యూజర్ని క్రియేట్ చేసామంటే ఆ యూజర్ ఇమ్మీడియట్ గా లాగిన్ అవుతారు. సో యూజర్ని క్రియేట్ చేసామంటే ఆ న్యూ యూజర్ తోటి లాగిన్ అవుతారు. అంటే ఇట్ ఈస్ ప్రొవైడ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. మనం యూజర్స్ ని క్రియేట్ చేస్తాం, క్లయింట్స్ ని క్రియేట్ చేస్తాం, రోల్స్ ని క్రియేట్ చేస్తాం, అబాపర్స్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తారు, ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్స్ ని మాడిఫై చేస్తారు. సో దిస్ ఈస్ వీఆర్ కాల్డ్ యాజ్ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. దే ప్రొవైడ్ ద రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఆల్ ద మాడ్యూల్స్. So if you take basis consultant, runtime environment means we are going to create users. SAP application as is గా ఇచ్చేస్తామని కాదు. Based on the requirement, we can able to modify. So SAP application లో users ఉంటారు, default users. అవి కాకుండా based on the project requirement, we are going to create the users. SAP ఎలా చేస్తుంది, క్రియేట్ చేసుకోమని. అబాపర్స్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తారు, ఉన్న ప్రోగ్రామ్ ని మాడిఫై చేస్తారు. థర్డ్ పాయింట్, SAP అప్లికేషన్స్ ఆర్ యూజర్ ఫ్రెండ్లీ, వెరీ యూజర్ ఫ్రెండ్లీ. ఆ వర్డ్స్ మనకి చాలా సింపుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ SAP లాగాన్ లో సార్ మనం చూస్తే ఈజీగా ఉంటుంది. అంటే ఏ క్లయింట్ లాగిన్ అవుతున్నాం, యూజర్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇంతే. సో వాట్ ఈస్ ద క్లయింట్ యూ ఆర్ గోయింగ్ టు లాగిన్ అంటే ఏ డిపార్ట్మెంట్ లాగిన్ అవుతున్నాం, డెవలప్మెంట్, క్వాలిటీనా, ప్రొడక్షన్, డిపార్ట్మెంట్ ఒక నంబర్. సో యూజర్ ఐడి, వాట్ ఈస్ యువర్ యూజర్ ఐడి, వాట్ ఈస్ యువర్ పాస్వర్డ్, ద లాంగ్వేజ్. So very user friendly. SAP giving support to their clients 24/7 through support.sap.com. SAP number of clients ఉంటాయి కదా SAP కి. సో వరల్డ్ వైడ్ గా సో lakhs of clients ఉంటారు SAP కి. సో వాళ్ళందరికీ సపోర్ట్ ఇవ్వాలంటే దే ఆర్ మెయింటైన్ వన్ కామన్ URL, that is support.sap.com. అంటే ఫర్ సపోజ్ మనం జియో నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం ఆర్ ఎయిర్టెల్ నెట్వర్క్ యూజ్ చేస్తున్నాం, కస్టమర్ కేర్ తో మాట్లాడతాం కదా. ద సేమ్ వే SAP ఆల్సో దే హ్యావ్ ద అఫీషియల్ వెబ్సైట్ support.sap.com. ఇక్కడ నుంచి మనం కస్టమర్ కేర్ తో మాట్లాడవచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఇన్ SAP అప్లికేషన్, యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు కస్టమర్ కేర్. దిస్ ఇస్ SAP అఫీషియల్ వెబ్సైట్ support.sap.com. SAP official website support.sap.com. So here get support.
సో ఈ వ్యూ ఇది మేనేజ్ యూజర్స్ అంటే వ్యూ కేసెస్ అంటే లైక్ టికెట్స్. సో మనం ఎస్ఏపి కస్టమర్ కేర్ తో మాట్లాడినప్పుడు అంటే ఫస్ట్ మనం టికెట్ రేజ్ చేస్తాం. టికెట్ రేజ్ చేసిన తర్వాత వాళ్ళు దానికి సొల్యూషన్ చెప్తారు. సో వాట్ ఈస్ ద సొల్యూషన్ దే సజెషన్ అని మనం చెక్ చేసుకోవచ్చు వ్యూ కేసెస్ లో. మేనేజ్ యూజర్స్ అనేది ఇది మీ మేనేజర్ యూజ్ చేస్తారండి. అంటే ఎవ్రీ బేసిస్ కన్సల్టెంట్ షుడ్ హ్యావ్ లాగిన్ ఐడి. ఎస్ఏపి సపోర్ట్ పోర్టల్లో లాగిన్ అవ్వడానికి ప్రతి బేసిస్ కన్సల్టెంట్ కి పర్మిషన్ ఉంటుందండి. 90% ఎవ్రీ బేసిస్ కన్సల్టెంట్ కెన్ ఏబుల్ టు లాగిన్ టు support.sap.com. ఈ సైట్ లో లాగిన్ అవ్వాలంటే మనకు పర్మిషన్ కావాలి. సో ఇక్కడ యూజర్, సో ఇది క్లిక్ చేసామంటే యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అంటే ఎస్ఐపిలో లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడి పాస్వర్డ్, ఎస్ఐపి మార్కెట్ ప్లేస్ లోకి, నాట్ ఎస్ఐపి అప్లికేషన్. ఎస్ఐపి వెబ్సైట్ లో లాగిన్ అవ్వడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. సో అది మీ మేనేజర్ ఇస్తారు. సో అది మేనేజర్, ఇది ఈ ఆప్షన్ మేనేజర్ యూజ్ చేసేది, మేనేజ్ యూజర్స్ అనేది. సో రిక్వెస్ట్ కీస్ అనేది ఫర్ సపోజ్ లైసెన్స్. సో మనం లైసెన్స్ ఎక్స్టెండ్ చేసుకోవాలనుకోండి, ఇక్కడ మనం ఆ కీస్ ఫస్ట్ మనం రిక్వెస్ట్ రేజ్ చేస్తాం. సో రిక్వెస్ట్ రేజ్ చేసి మనం కీస్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం, పర్మనెంట్ లైసెన్స్ లైక్ దట్. సో ఇక్కడ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేస్తాం. ఇక్కడ మనం యూజ్ చేస్తున్న ఎస్ఐపి ఇప్పుడు ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసాం, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్. సో ఆ సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ సాఫ్ట్వేర్ కావాలి, డెవలప్మెంట్ సర్వర్, క్వాలిటీ, ప్రొడక్షన్కి. ఆ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేస్తాం. సాఫ్ట్వేర్ డౌన్లోడ్. మేనేజ్ రిమోట్ కనెక్షన్స్ అంటే ఈ మేనేజ్ రిమోట్ కనెక్షన్స్ అంటే సో మనకి రియల్ టైంలో ఎలా ఉంటుందంటే మన ఇప్పుడు ఈ సిస్టమ్ తీసుకుందాం, డెవలప్మెంట్ సిస్టమ్. సో ఈ డెవలప్మెంట్ సిస్టంలో ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, సో సమ్ టైమ్స్ దే వాంట్ టు కనెక్ట్ ఎస్ఏపి R&D టీము. సో వాళ్ళు కనెక్ట్ అవ్వాలంటారు. సో మనం ట్రై చేస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, ఎస్ఏపి పీపుల్ దే కెన్ కనెక్ట్. సో వాళ్ళు కనెక్ట్ అవుతారు. వాళ్ళు కనెక్ట్ అవ్వడం కోసం రిమోట్ కనెక్షన్, డెవలప్మెంట్ సిస్టమ్ నుంచి ఒక రిమోట్ కనెక్షన్ క్రియేట్ చేస్తాం. అది రిమోట్ మేనేజ్ రిమోట్ కనెక్షన్స్. సో ఇది ఎస్ఏపి అఫీషియల్ వెబ్సైట్. ఓన్లీ బేసిస్ కన్సల్టెంట్ ఒకళ్ళే లాగిన్ అవుతారు. ఎస్ఏపి support.sap.com లో 90% బేసిస్ కన్సల్టెంట్స్ కే లాగిన్ యాక్సెస్ ఉంటుంది. అబాపర్స్, ఎస్డి, ఎంఎం, పిఎం, ఎఫ్ఐసిఓ వాళ్ళకి యాక్సెస్ ఉండదు. ఓన్లీ బేసిస్ కన్సల్టెంట్. ఎందుకంటే మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేయాలి, డౌన్లోడ్ చేసిన తర్వాత ఇన్స్టలేషన్ చేయాలి. సో దానికోసం బేసిస్ కన్సల్టెంట్ ఒక్కడికే పాసిబుల్. హియర్ ఎస్ఏపి బేసిస్ కన్సల్టెంట్ ఓన్లీ పాసిబుల్ టు లాగిన్ టు ఎస్ఏపి అఫీషియల్ పోర్టల్ support.sap.com. SAP basis consultant only possible to log in SAP portal. SAP having reset of modules. SAP basis FICO, ABAP, SDMM, PMQ. ఇప్పుడు మన ఎస్ఏపి, ఇప్పుడు మనకి అమీర్పేటలో ఎస్ఏపి స్ట్రీట్ అని ఉంటుంది. సో ఆ ఎస్ఏపి స్ట్రీట్లోకి వెళ్ళారనుకోండి, సో ప్రతి ఇన్స్టిట్యూట్లో మ్యాండేటరీగా ఉండే మాడ్యూల్స్ ఇవి. అంటే ఎస్ఏపిలో 200+ మాడ్యూల్స్ ఉన్నాయి, బట్ మెయిన్ మాడ్యూల్స్ ఇవి. మెయిన్ మాడ్యూల్స్ ఇవి లేకుండా ఆర్గనైజేషన్ ఉండదు. ఇప్పుడు బేసిస్ వాళ్ళు ఉన్నారనుకోండి, సో బేసిస్ లేకుండా అసలు ఆర్గనైజేషన్ ఉండదు. ఇది ఒక ఎస్ఐపి ఇది ఆర్గనైజేషన్ అనుకోండి, బేసిస్ వాళ్ళు లేకుండా అసలు ఎస్ఐపి ఆర్గనైజేషన్ ఉండదు. వై? బికాస్ యాజ్ ఏ బేసిస్ కన్సల్టెంట్ మనం సర్వర్స్ మనం ఇన్స్టాల్ చేయాలి కదా, సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి. సో లైక్ డెవలప్మెంట్ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి, క్వాలిటీ సర్వర్ని ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాతే అబాపర్స్ వాళ్ళైనా, అబాప్ వాళ్ళైనా, ఎస్డి వాళ్ళైనా, ఎంఎం వాళ్ళైనా సో లాగిన్ అవుతారు, రైట్? సో వితౌట్ బేసిస్ కన్సల్టెంట్ దెర్ ఇస్ నో ఎస్ఐపి ఆర్గనైజేషన్. సో తను ఉంటేనే ఫస్ట్ ఆర్గనైజేషన్, ఎస్ఐపి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారంటేనే ఎస్ఐపి బేసిస్ కన్సల్టెంట్స్ ఫస్ట్ రిక్రూట్ చేస్తున్నది బేసిస్ కన్సల్టెంట్స్. ఎందుకంటే సర్వర్స్ ఇన్స్టాల్ చేయాలి కదా, సర్వర్స్ ఇన్స్టాల్ చేస్తేనే అబాప్ వాళ్ళు లాగిన్ అవుతారు, ఎఫ్ఐసిఓ వాళ్ళు, అండ్ రిమైనింగ్ ఆల్ ద మాడ్యూల్స్ దే కెన్ ఏబుల్ టు లాగిన్. సో వితౌట్ బేసిస్ కన్సల్టెంట్ ఆర్గనైజేషన్ విల్ నాట్ బి సర్వైవ్ ఈవెన్ 1 day. ఒక్కరోజు కూడా సర్వే అవ్వలేదండి.
వితౌట్ బేసిస్ కన్సల్టెంట్. ఎందుకంటే మనకి నెంబర్ ఆఫ్ టికెట్స్ వస్తుంటాయి. సో డైలీ ఆ టికెట్స్ ని హ్యాండిల్ చేయాలి. యూజర్ సైడ్ నుంచి టికెట్స్ వస్తుంటాయి, ఎండ్ యూజర్ సైడ్ నుంచి. సో దీనిలో మీకు ఎస్ఏపి సాఫ్ట్వేర్ అంటే మనం ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్వేర్, ఇప్పుడు డెవలప్మెంట్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసాం, క్వాలిటీ ఇన్స్టాల్ చేసాం. సో ఏదైతే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్ మీకు షేర్ చేస్తాను. సో అది మీకు ఎప్పటికీ యూజ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. సో దీనిలో మీకు సాఫ్ట్ కాపీ ఇస్తాను. సో మనం ప్రిపేర్ చేసిన సాఫ్ట్ కాపీ. సో ఇది సాఫ్ట్ కాపీ. సో మనం ప్రిపేర్ చేసిన డాక్యుమెంట్ ఇది. సో ఇది ఐ థింక్ 190 pages సంథింగ్ ఉంది. సో మీకు చాలా యూజ్ అవుతుంది. టోటల్ గా నావిగేషన్ స్టెప్స్ ఉంటాయి దీంట్లో. సో ఇది సాఫ్ట్ కాపీ అండ్ ఎస్ఏపి ప్రెస్ బుక్స్ ఆల్సో దేర్. సో అవి కూడా ఇస్తాను. అంటే మీకు రెజ్యూమ్ ప్రిపరేషన్, సో సర్వర్ యాక్సెస్. సో మీకు నేను యూజ్ చేస్తున్న సర్వరే ఇస్తాను మీకు. ఇంటర్వ్యూ హెల్ప్ అది కామన్ గా ఉంటుంది. ఇంటర్వ్యూ హెల్ప్, వర్క్ సపోర్ట్. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్. సో ఎనీ క్వరీస్ ఇన్ అవర్ టుడే సెషన్? Any queries? హాయ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు GUI లోనే డెవలప్మెంట్ క్వాలిటీ కూడా ఇన్స్టాల్ చేస్తామా? దీంట్లోనే ఎస్ఏపి ఎంఎంసీలో, GUIలో కాదు, ఎస్ఏపి ఎంఎంసీ మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్. సో మనం ఎన్ని సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసినా ఇక్కడే కనిపిస్తాయి మనకి. సో డెవ్, క్వాలిటీ, ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, శాండ్ బాక్స్. సో లైక్ దిస్ అన్ని సిస్టమ్స్ ఇక్కడే ఉంటాయి మనకి. ఇప్పుడు మేనేజ్మెంట్ కన్సోల్ లో ఇన్స్టాల్ చేస్తున్నట్ట డెవలప్మెంట్ క్వాలిటీ? ఎస్. ఓకే. ఓకే, సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్, ఆల్రెడీ స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది. సో మీరు కాల్ చేయండి, సో లేదా పింగ్ చేయండి. ఐఎమ్ అవైలబుల్. సో మీరు డైరెక్ట్గా మాట్లాడాలనుకుంటే కాల్ చేయండి టు డిస్కస్. ఓకే, సో థ్యాంక్ యూ. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ సెషన్ ద సేమ్ టైం.